పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ మీడియా ముందు పరువు పోగొట్టుకుంది. అల్ జజీరా టీవీ ఇంటర్వ్యూలో అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ను సాధారణ వ్యక్తి అని సమర్థించడం తీవ్రస్థాయిలో వివాదాస్పదమైంది. తీరా ఆ కెమెరా ఎదుటే ఫ్యాక్ట్ చెక్ చేయడంతో ఆమె పరువు పోయింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో లష్కరే తోయిబా శిబిరంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు రవూఫ్ నేతృత్వం వహించాడు. అమెరికా రవూఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొనగా హీనా మాత్రం అతడు సాధారణ పౌరుడని, పాకిస్తాన్లో అనేక మంది అబ్దుల్ రవూఫ్లు ఉన్నారని వాదించారు. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ అంత్యక్రియల ఫోటోలోని వ్యక్తి రవూఫ్ అని, అతడి నేషనల్ ఐడి నెంబర్ అమెరికా ఉగ్రవాద జాబితాలోని ఐడితో సరిపోలినట్లు స్పష్టం చేశారు. ఈ ఫ్యాక్ట్ చెక్ తో హీనా అవాక్కై సర్దుకునే ప్రయత్నం చేసింది. పాక్ సైన్యం ఐఎస్పీఆర్ డీజీ అహ్మద్ షరీఫ్ ఆ వ్యక్తి రవూఫ్ కాదని, రాజకీయ పార్టీ నేతని చెబుతూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే జర్నలిస్ట్ మరోసారి ఐడి నెంబర్ సరిపోలికను గుర్తు చేయడంతో హీనా పరువు పోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పాకిస్తాన్ పై మరోసారి అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు తెచ్చిపెట్టింది.